అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏ ఉద్యోగాలకు సంబంధించి 590 వేకెన్సీస్ తోటి బ్రహ్మాండమైన నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి అభ్యర్థులు ఎల్ఐసి ఏఏఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ అది ఎందుకు రిలీజ్ అవ్వలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కొన్ని ఎట్టకేలకు ఈ ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎల్ఐసి అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇందులో జనరల్ విభాగానికి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీ విభాగానికి, చార్టెడ్ అకౌంటెన్సీకి, రాజ్యసభ, యాక్చురల్ ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి తగ్గ వీలు కల్పించడం జరిగింది. అంటే మీరు డిగ్రీ పాస్ అయినా సరే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్ విభాగంలో మొత్తం 140 పోస్టులనే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ వాళ్ళకి 35, ఓబీసీ వాళ్ళకి 85, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35, టోటల్గా చూసుకున్నట్లయితే 140 పోస్టులు ఉన్నాయి. ఈ 140 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 140, మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 350 పోస్టులు అనేవి కేవలం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ విభాగానికి ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఐటీ విభాగానికి టోటల్గా 150 ఉన్నాయి. ఈ 150లో ఎస్సీకి 25, ఎస్టీకి 14, ఓబీసీకి 36, ఈడబ్ల్యూఎస్కి 15, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 60 పోస్టులు, టోటల్గా 150 ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిఏ విభాగంలో ఎస్సీకి 7, ఎస్టీకి 5, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 20, టోటల్గా 50 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఏఏఓ యాక్చురల్ పొజిషన్లో 4, 3, 8, 3 ఈ విధంగా చూసుకున్నట్లయితే టోటల్గా 12 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏఏఓ రాజ్యసభ విభాగంలో చూసినట్లయితే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం మీద 5 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. టోటల్గా ఈ పోస్టులని కలిపి 590 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఇందులో మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లో విజన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎల్డీ వాళ్ళు, విఐ వాళ్ళు, ఐడి, ఎండి ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది ఎల్ఐసి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఏ విద్యార్హత ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఏఏఓ జర్నలిస్ట్ విభాగంలో. అలాగే ఏఏఓ ఐటీ విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కానీ, ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా ఎంసీఏ అయినా చేసి ఉండాలి, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లోనే చేసి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చార్టెడ్ అకౌంటెన్సీ విభాగానికి వచ్చేసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ అని అడగడం జరిగింది. మీరు చార్టెడ్ అకౌంటెన్సీ ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ కూడా అయి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏఏఓ యాక్చురల్ విభాగంలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదో సిటీఎస్, సిటీ1 అలాగే పాస్డ్ పేపర్ 1, సిటీ1, సిటీ5 పేపర్స్ కూడా పాస్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్యసభ విభాగానికి వచ్చేసినట్లయితే గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లేదా హిందీ ట్రాన్స్లేటర్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ అని అడగడం జరిగింది. అలాగే పీజీ ఇన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో కానీ చేసి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అని కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండడం జరిగింది. స్టార్టింగ్ శాలరీ 56,000 రూపాయల జీతం నుంచి మొదలవుతుంది. అలవెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ శాలరీ 56,000 నుంచి మొదలైంది అంటే మీరు కొన్ని 2-3 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా ఒక 70,000, 80,000 జీతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉద్యోగాలు అనేవి కూడా. ప్రమోషన్ లెవెల్స్ కానీ లేకపోతే ఇతరత్ర అధికారిక హోదాలు కానీ చాలా బాగుంటాయి. అయితే దీంట్లో ఫస్ట్ ప్రొబేషనరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. అభ్యర్థి ఎంపిక అవుతారో, ఎంపిక అయిన తర్వాత 1 year పాటు ప్రొబేషనరీ పీరియడ్ అనేది సర్వ్ చేసి ఉండాలి. ఈ ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 years కైనా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడైనా కామన్. ఈవెన్ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసినా సరే ఫస్ట్ 1 year ప్రొబేషనరీ పీరియడ్లో ఉంచి తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఎల్ఐసి ఏఏఓలో కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ 1 year లేదా 2 years పాటు మిమ్మల్ని ప్రొబేషనర్లో పీరియడ్లో పెట్టి తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్లు, తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. వీళ్ళు మినహాయించి అభ్యర్థులు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది 600 రూపాయలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటాయి. అవన్నీ కలుపుకుని 600 రూపాయలు అనేది మీకు ఎగ్జామినేషన్ ఫీజు కింద వాళ్ళు పెట్టడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులు
ఎంపిక అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రీజనింగ్ అండ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కొక్క విభాగం నుంచి 30 ప్రశ్నలు అనేవి వస్తాయి. టోటల్గా 100 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గంట సేపు వ్యవధి అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అండ్ టోటల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అదనంగా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఇవి టోటల్గా 300 మార్కులకు అనేది ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 2 గంటల సమయం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ఇంగ్లీష్ పేపర్కి వచ్చేసినట్లయితే 30 నిమిషాల సమయం అనేది ఇవ్వబడింది ఫ్రెండ్స్. ఐటీ, చార్టెడ్ అకౌంటెంట్, యాక్చువల్ విభాగంలో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ వేరుంది. రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ ఒక పేపర్ అయితే, ఇంకొకటి వచ్చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంది. టోటల్గా 300 మార్కులు అనేవి ఉండడం జరిగింది. 2 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా సేమ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ని చాలా క్లియర్గా చదువుకోండి. ఇకపోతే అప్లికేషన్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే అంశాలు కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ విధానానికి వచ్చేసినట్లయితే అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2/3/2019 నుంచి మొదలవుతుంది. అలాగే 22/3/2019 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చాలా తక్కువ సమయం ఇచ్చారు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకుని ఫీజు పేమెంట్లు కూడా చేసేయండి. ఫీజు పేమెంట్లు కూడా ఇదే లాస్ట్ డేటు 22/3/2019 అనేది లాస్ట్ డేట్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడా కూడా లేట్ చేయకుండా ఈ అప్లికేషన్ ఫీజుని వెంటనే అప్లై చేసుకుని ఆన్లైన్లో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మన వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ అవన్నీ కూడా పొందొచ్చు. ఈ ఎల్ఐసి ఏఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో చూడాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో మనకి వెబ్సైట్ ఉంది భారతీయ గవర్నమెంట్ జాబ్స్ .blogspot.com అని, అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో 2/3/2019 నుంచి మొదలైన అప్లికేషన్ 22/3/2019 లాస్ట్ డేట్ ముగియనుంది. కాబట్టి అభ్యర్థులు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అప్లై చేసుకోవడం ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి నుంచి రిలీజ్ అయినటువంటి 590 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే అందరూ కూడా మెసేజ్ రీచ్ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.